హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు సెషన్లో మనం ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్లో ఫిఫ్త్ టాపిక్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ వాటర్ అండ్ వాటర్ షెడ్ టాపిక్ అనేది ఏదైతే ఉందో ఈ టాపిక్ గురించి మనం ఇవాళ టెస్ట్ సిరీస్ అనేది ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ ఒక టాపిక్ దట్ ఈస్ ఫిఫ్త్ టాపిక్. మన ఫిఫ్త్ టాపిక్ అనేది ఏదైతే ఉందో ఈ ఫిఫ్త్ టాపిక్లో క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ ఈ ఫుల్ లెంత్ టెస్ట్స్ అన్ని టాపిక్ వైజ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం మనకి 11 టాపిక్స్, ఈచ్ టాపిక్ నుంచి 100 క్వశ్చన్స్, మొత్తం 1100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి 2 గ్రాండ్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. ఈచ్ గ్రాండ్ టెస్ట్ 150 క్వశ్చన్స్, టోటల్ 300 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. అండ్ ఆల్సో మనకు ప్రీవియస్ ఇయర్ ఫారెస్ట్రీ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే డిఫరెంట్ ఎగ్జామ్స్ నుంచి మనకు వచ్చాయో, లైక్ ఎఫ్ఆర్ఓ కావచ్చు, ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఎఫ్బిఓ కావచ్చు, ఆర్ తానేదార్ కావచ్చు, అన్నిటి నుంచి ఫారెస్ట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 600 క్వశ్చన్స్ అనేవి మొత్తం కూడా మనకి ఈ టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరిగింది. మొత్తం కలిపి మనం అప్రాక్సిమేట్గా 2000 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్ కానీ మనం ప్రాక్టీస్ చేస్తే. ఓకే, అండ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసి 249 రూపీస్. అండ్ ఇది మనకి దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్ఫేస్ వాటర్? కిందున్న వాటిలో సర్ఫేస్ వాటర్కి ఏది ఎగ్జాంపుల్ అని అడిగారు. గ్రౌండ్ వాటర్, ఆక్విఫర్, రివర్ అండ్ పెర్కోలేటెడ్ వాటర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రివర్. రివర్ అనేది మనకి సర్ఫేస్ వాటర్కి ఎగ్జాంపుల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. గ్రౌండ్ వాటర్ అనేది మనకి ఏమవుతుంది, బిలో ద సర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఇది మనకి సర్ఫేస్ వాటర్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆక్విఫర్స్ అనేవి మనకి జియోలాజికల్ ఫార్మేషన్ ద్వారా, జియోలాజికల్ ప్రాసెసెస్ ద్వారా ఇవి మనకు ఫామ్ అవుతాయి కాబట్టి ఇది కూడా మనకి సర్ఫేస్ వాటర్ అనేది అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ పర్కోలేటెడ్ వాటర్. పర్కోలేటెడ్ వాటర్ అనేవి మనకి ఎక్కడికి వెళ్తాయి, ఇది మనకి సాయిల్ అనుకుంటే ఈ సాయిల్ సర్ఫేస్ కిందకి వెళ్ళిపోతాయి. ఈ పర్కోలేటెడ్ వాటర్ అంటే ఏంటి, పర్కోలేషన్ అంటే కిందకి వెళ్ళడం, ఇంకా కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇవి కూడా బిలో సర్ఫేస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి సర్ఫేస్ వాటర్ ఎగ్జాంపుల్ కాదు. ఓకే, ఇవి మనకి ఎక్కడ ఉంటాయి, సబ్ సర్ఫేస్లో ఉంటాయి. ఓకే, సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. రివర్ అనేది మనకి సర్ఫేస్ వాటర్కి ఎగ్జాంపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. గ్రౌండ్ వాటర్ ఈస్ మెయిన్లీ స్టోర్డ్ ఇన్. మన గ్రౌండ్ వాటర్ అనేది మెయిన్గా ఎక్కడ స్టోర్ అవుతుంది, లేక్స్, ఆక్విఫర్స్, రివర్స్ ఆర్ స్ట్రీమ్స్? ఆన్సర్ వచ్చేసి ఆక్విఫర్స్. ఈ ఆక్విఫర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలో మన గ్రౌండ్ వాటర్ అంతా వెళ్ళి స్టోర్ అవుతుంది. ఈ ఆక్విఫర్స్ అంటే ఏంటి, పర్మియబుల్ రాక్ లేయర్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ రాక్ లేయర్స్నే మనం ఆక్విఫర్స్ అంటాం. ఓకే, ఇవి ఏం చేస్తాయి, వాటర్ని స్టోర్ చేసుకొని గ్రౌండ్ వాటర్గా వీటిని ట్రాన్స్మిట్ చేసుకుంటాయి, వాటినే మనం ఆక్విఫర్స్ అంటాం. ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ సోర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఈస్. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరగడానికి మనకి మెయిన్ రిసోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ సబ్ సర్ఫేస్ కిందకి వాటర్ అనేవి వెళ్తాయి? రన్ ఆఫ్, ప్రిసిపిటేషన్, ఎవాపరేషన్ ఆర్ కండెన్సేషన్? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, ప్రిసిపిటేషన్. ఈ ప్రిసిపిటేషన్ని మనం రన్ ఆఫ్ అని కూడా, రెయిన్ఫాల్ అని కూడా అంటాం. ఈ రెయిన్ఫాల్ అనేది ఏదైతే ఉంటుందో ఆర్ ప్రిసిపిటేషన్ అనేది ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనకి మెయిన్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకు వర్షం అనేది పడినప్పుడు ఈ వాటర్ సర్ఫేస్కి రీచ్ అయ్యి కిందకి పర్కోలేట్ అవుతుంది. ఈ వాటర్ అనేవి కిందకి రీచ్ అయినప్పుడు కిందకి ఇంకా ఇంకిపోతాయి అన్నమాట. ఇలా ఇంకిపోయినప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది. ఇలా మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరుగుతుంది కాబట్టి మెయిన్ సోర్స్ అనేది ఏదవుతుంది, ప్రిసిపిటేషన్ ఆర్ రెయిన్ఫాల్. మనకు ఆప్షన్స్లో రెయిన్ఫాల్ ఇచ్చినా కూడా అది కూడా కరెక్టే. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్.
ది వాటర్ టేబుల్ ఈస్. వాటర్ టేబుల్ అంటే ఏంటి? ద లెవెల్ వేర్ సాయిల్ మాయిశ్చర్ బిగిన్స్, ద బౌండరీ బిట్వీన్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ జోన్స్, ద డెప్త్ ఆఫ్ క్లే లేయర్ ఆర్ నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, బౌండరీ బిట్వీన్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ జోన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్నే మనం వాటర్ టేబుల్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్? సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఏ స్టేట్లో ఉన్నాయి మన ఇండియాలో? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆర్ మహారాష్ట్ర. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో మనకి లార్జెస్ట్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ పాయింట్, సర్ఫేస్ అడుగుతున్నారా ఆర్ సబ్ సర్ఫేస్ అడుగుతున్నారా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సర్ఫేస్లో హైయెస్ట్ ఏంటి? మధ్యప్రదేశ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ బేసిన్ కంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ఆంధ్రప్రదేశ్ సర్ఫేస్ వాటర్? మన ఏపీలో సర్ఫేస్ వాటర్కి ఏ రివర్ బేసిన్ అనేది ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది? కృష్ణా గోదావరి రివర్ బేసిన్, పెన్నా బేసిన్, మహానది బేసిన్ ఆర్ కావేరీ బేసిన్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఏదైతే ఉందో దీని నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ద సర్ఫేస్ వాటర్ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పెరెనియల్ రివర్స్ డిరైవ్ దేర్ వాటర్ మెయిన్లీ ఫ్రమ్. పెరెనియల్ రివర్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి వాటర్ని మెయిన్గా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయి? మాన్సూన్ రెయిన్స్, గ్రౌండ్ వాటర్ అండ్ గ్లేషియర్స్, ఆర్టిఫిషియల్ రీఛార్జ్, అండర్ గ్రౌండ్ వెల్స్. ఆన్సర్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ అండ్ గ్లేషియర్స్. ఈ గ్రౌండ్ వాటర్ అండ్ గ్లేషియర్స్ అనేవి వీటి నుంచి మోస్ట్లీ వాటర్ అనేవి తెచ్చుకుంటాయి. ఎందుకంటే ఇవి మనకి ఇయర్ మొత్తం ఫ్లో అవుతూనే ఉంటాయి కాబట్టి, ఆర్ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి వీటి నుంచి కూడా మనకు వాటర్ అనేవి వస్తాయి కాబట్టి పెరెనియల్ రివర్స్కి మెయిన్గా వాటర్ అనేది ఈ గ్రౌండ్ వాటర్ అండ్ గ్లేషియర్స్ ద్వారా వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది. మాన్సూన్ రెయిన్స్ ఇవి మనకి సీజనల్ కాబట్టి వీటి నుంచి, పెరెనియల్ అంటే మనకి కంటిన్యూస్గా ఉండాలి, ఇయర్ రౌండ్ ఉండాలి, మోర్ దాన్ 2 to 3 years పెరెనియల్ కంటిన్యూస్గా ఫ్లో అయ్యే రివర్స్ ఉండాలి కాబట్టి ఈ మాన్సూన్ రెయిన్స్ మనకి సీజనల్ కాబట్టి మాన్సూన్ రెయిన్స్ అనేది అవ్వదు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ జోన్ ఈస్ కాల్డ్. గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అనేది లార్జెస్ట్గా ఎక్కువగా స్టోర్ చేసుకునే జోన్ని మనం ఏమంటాం? ఆర్టిషియన్ బేసిన్, వాటర్ టేబుల్ ఆక్విఫైయర్ ఆర్ జోన్ ఆఫ్ ఏరేషన్. అండ్ ఇక్కడ ఆన్సర్ మిస్ అయిందండి. దీని ఆన్సర్ వచ్చేసి కోనిఫర్ ఆక్విఫైయర్. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి కోనిఫర్ ఆక్విఫర్. లార్జ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ జరిగేదాన్ని మనం కోనిఫర్ అంటాం. అలా కాకుండా స్మాలర్ వాటర్ స్టోరేజ్ అనేది జరిగేదాన్ని మనం వాటర్ టేబుల్ ఆక్విఫైయర్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సబ్ సర్ఫేస్ వాటర్ ఇంక్లూడ్స్. సబ్ సర్ఫేస్ వాటర్లో ఏవేవి వస్తాయి? స్ట్రీమ్ ఫ్లో, గ్రౌండ్ వాటర్ అండ్ క్యాపిలరీ వాటర్, రివర్ వాటర్ ఆర్ రిజర్వాయర్ వాటర్. సబ్ సర్ఫేస్ వాటర్ అంటే మనకి ఇది సాయిల్ సర్ఫేస్ అనుకుంటే దీని కింద ఉన్న లేయర్స్లో మనకి వాటర్ అవైలబిలిటీ అనేది ఉంటే దాన్నే మనం సబ్ సర్ఫేస్ వాటర్ అంటాం. ఆన్సర్ విల్ బి సెకండ్ ఆప్షన్, గ్రౌండ్ వాటర్ అండ్ క్యాపిలరీ వాటర్ని మనం సబ్ సర్ఫేస్ వాటర్ అంటాం. స్ట్రీమ్ ఫ్లో అనేది తీసుకుంటే మనకి ఇది సాయిల్ సర్ఫేస్ పైన వాటర్ అనేది ఏదైతే ఫ్లో అవుతుంటాయో వాటిని మనం స్ట్రీమ్ ఫ్లో అంటాం. ఇది సర్ఫేస్ పైన ఉంది కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ రివర్ వాటర్ కూడా మనకి ల్యాండ్ పైనే ఉంటాయి కాబట్టి ఇది కూడా రాదు. అండ్ రిజర్వాయర్ అంటే స్టోరేజ్, మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ట్యాంక్స్ కానీ లేకపోతే ఏవైతే స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని రిజర్వాయర్స్ అంటాం. వాటిలో కూడా వాటర్ అనేది ల్యాండ్ సర్ఫేస్ పైనే ఉంటుంది కాబట్టి ఇది కూడా రాదు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ CGW ఆపరేట్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ కింద సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అనేది వర్క్ అవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద మనకి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అనేది వర్క్ అవుతుంది. ప్రీవియస్గా ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కింద వర్క్ అవుతుంది. ప్రెసెంట్ వచ్చేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కిందకి చేంజ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్,
The per capita water availability in India is approximately, ఇది based on 2021 report ప్రకారం per capita water availability. Answer is second option 1486 meter cube. 1486 మీటర్ క్యూబ్ అనేది మన ఇండియాలో మనకున్న పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ. ఇలా లెస్ దాన్ 1700 కానీ మనకి ఈ పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ కానీ ఉంటే దీన్నే మనం వాటర్ స్ట్రెస్ కండిషన్ అంటాం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇండియా అనేది వాటర్ స్ట్రెస్ కండిషన్లో ఉంది. ఓకే, అండ్ అలా కాకుండా లెస్ దాన్ 1000 మీటర్ క్యూబ్ కానీ ఉంటే దాన్ని మనం వాటర్ స్కేర్సిటీ కండిషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నేషనల్ వాటర్ పాలసీ ఎంఫసైజెస్. నేషనల్ వాటర్ పాలసీ దేని గురించి మనకి చెప్తుంది? ఇండస్ట్రియల్ ప్రయారిటీ, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ రివర్స్. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్. మన నేషనల్ వాటర్ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి వాటర్, అండ్ వాటర్ కన్జర్వేషన్ అనేది కూడా జరగాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ బడ్జెటింగ్ హెల్ప్స్ ఇన్. ఈ వాటర్ బడ్జెటింగ్ అంటే ఎంత అవైలబుల్ వాటర్ ఉంది, మనకి ఎంత వాటర్ కావాలి, లేదా నెక్స్ట్ మనకి వాటర్ డిమాండ్ ఎంత ఉంది అనేదాన్ని మనం ఎస్టిమేట్ చేసేదాన్ని మనం వాటర్ బడ్జెటింగ్ అంటాం. ఈ వాటర్ బడ్జెటింగ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? మెజరింగ్ రెయిన్ఫాల్, ఎస్టిమేటింగ్ ఫ్యూచర్ వాటర్ నీడ్స్ ఆర్ క్లాసిఫైయింగ్ సాయిల్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఎస్టిమేటింగ్ ఫ్యూచర్ వాటర్ నీడ్స్. ఈ వాటర్ బడ్జెటింగ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? ఫ్యూచర్లో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కావాలి అనేది, ప్రెసెంట్ ఇప్పుడు ఎంత వాటర్ అనేది మనం యూసేజ్ని కన్సిడర్ చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. And next question. The major demand for fresh water in India comes from. ఫ్రెష్ వాటర్కి మేజర్ డిమాండ్ అనేది ఏ సెక్టార్లో ఉంది? డొమెస్టిక్ యూస్, ఇండస్ట్రియల్ యూస్, అగ్రికల్చరల్ యూస్ ఆర్ పవర్ జనరేషన్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, అగ్రికల్చర్. అగ్రికల్చర్లో మనకి మోస్ట్లీ 80 to 85% ఆఫ్ ఫ్రెష్ వాటర్ యూస్ అనేది ఈ అగ్రికల్చర్లో జరుగుతుంది. అండ్ మనకి మేజర్ యూస్, మేజర్ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్రికల్చర్ నుంచే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ డిమాండ్ ప్రొజెక్షన్స్ ఆర్ యూజువల్లీ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్. ఇందాక మనం డిస్కస్ చేసాం, వాటర్ డిమాండ్ అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం ఫ్యూచర్కి ఎంత కావాలి అని. ఈ డిమాండ్ని దేన్ని బేస్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం? రెయిన్ఫాల్ డేటా, పాపులేషన్ అండ్ ల్యాండ్ యూస్, విండ్ స్పీడ్ ఆర్ సాయిల్ టైప్. పాపులేషన్ అండ్ ల్యాండ్ యూస్ని బేస్ చేసుకొని మనం వాటర్ డిమాండ్ అనే దాన్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ మైనింగ్, పవర్ ప్రొడక్షన్, ఆక్వాకల్చర్. సో ఇక్కడ ఆన్సర్ మిస్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి వాటర్ షెడ్ అండ్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అవుతుంది. వాటర్ షెడ్ అండ్ ఇరిగేషన్ మేనేజ్మెంట్. సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కావాలి, ఎంత అమౌంట్ ఆఫ్ ఇరిగేషన్ అనేది అగ్రికల్చర్లో అవైలబుల్గా ఉంది అనేది చూసి ఇరిగేషన్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. అండ్ వాటర్ షెడ్ నుంచి ఇది మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. ఓకే, లైక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, కెనాల్స్ కానీ, వాటర్ షెడ్ కింద రిజర్వాయర్స్ ఏమేమి ఉన్నాయి, వాటర్ షెడ్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనే వాటిని ఇది ఫోకస్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అర్బన్ వాటర్ డిమాండ్ ఇన్ ఇండియా ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 2050 డ్యూ టు. మనకి అర్బన్ ఏరియాస్లో వాటర్ డిమాండ్ అనేది 2050కి అంతా ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. ఎందుకు? డ్యూ టు రెడ్యూస్డ్ రెయిన్ఫాల్, urbanization and lifestyle changes, decline in population and agricultural shift. ఇది మనకి ఆప్షనల్ బేస్డ్ క్వశ్చన్. ఇది మనం ఎలా చూస్ చేసుకోవాలి? రెయిన్ఫాల్ అనేది రెడ్యూస్ అయిపోతే మనకు వాటర్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, ఆర్ అర్బనైజేషన్ అంటే పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఎక్కువ వాటర్ అనేది యూస్ చేస్తున్నాం, దీనివల్ల ఇంక్రీజ్ అవుతుందా, ఆర్ పాపులేషన్ డిక్లైన్ అయితే అసలు వాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు
ఎలిమినేటెడ్. అండ్ అగ్రికల్చరల్ షిఫ్ట్, అగ్రికల్చర్లోనే మేజర్ వాటర్ యూస్ చేస్తున్నాం, దీనివల్ల అర్బన్ ఏరియాస్లో వాటర్ ఇంక్రీజ్ అవుతుందా అనేది కూడా తప్పే. ఓకే, ఆన్సర్ విల్ బి సెకండ్ ఆప్షన్. అర్బనైజేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అర్బన్ ఏరియాస్లో వాటర్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టూల్ ఈస్ యూజ్డ్ ఫర్ హైడ్రోలాజికల్ మోడలింగ్ అండ్ వాటర్ డిమాండ్ ఫోర్కాస్టింగ్? ఈ వాటర్ డిమాండ్ని మనం ఫోర్కాస్ట్ చేయడానికి అండ్ హైడ్రోలాజికల్ మోడలింగ్కి కిందున్న వాటిలో ఏ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం అనేది అడిగారు. GIS, SPSS, Oracle ఆర్ MS Excel? ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తాం దేనికి? హైడ్రోలాజికల్ వాటర్ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి అండ్ వాటర్ డిమాండ్ని ఫోర్కాస్టింగ్ చేయడానికి ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాటర్ స్ట్రెస్ థ్రెషోల్డ్ ఈస్ రీచ్డ్ వెన్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఫాల్స్ బిలో. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వాటర్ స్ట్రెస్ అనేది ఏ లెవెల్ కంటే బిలో ఉంటే మనం వాటర్ స్ట్రెస్ లెవెల్ అని చెప్పుకుంటాం. లెస్ దాన్ 1700 మీటర్ క్యూబ్ అనేది ఉంటే మనం వాటర్ స్ట్రెస్ కండిషన్ అని చెప్పుకుంటాం. అండ్ 1000 మీటర్ క్యూబ్ కంటే లెస్గా ఉంటే దాన్ని మనం వాటర్ స్కేర్సిటీ కండిషన్స్ అని చెప్తాం. ఓకే, ది అటల్ భుజల్ యోజన ప్రైమరీలీ టార్గెట్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్, సర్ఫేస్ ఇరిగేషన్ ఆర్ రివర్ రిజర్వనేషన్? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్. గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ని మెయిన్గా ఫోకస్ చేస్తుంది అటల్ భుజల్ యోజన. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈస్ caused by sodium and potassium salts, calcium and magnesium salts, sulfur dioxide or iron oxide? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్. ఇవి ఎలాగా? హార్డ్నెస్ అనేది మనకి మెయిన్గా వాటర్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి టెంపరీ హార్డ్నెస్, ఇంకోటి వచ్చేసి పర్మనెంట్ హార్డ్నెస్. ఈ 2 టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ అనేది మనకి సాల్ట్స్ ద్వారానే జరుగుతుంది. అవి ఏ సాల్ట్స్ అంటే కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ద్వారా జరుగుతుంది. కానీ మనకి టెంపరీగా వచ్చేసి కాల్షియం సాల్ట్స్లోని బైకార్బోనేట్స్ వల్ల మనకి ఈ టెంపరీ హార్డ్నెస్ అనేది వస్తుంది. అదే పర్మనెంట్ హార్డ్నెస్ అయితే మనకి సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ వల్ల ఈ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ఆఫ్ వాటర్ హార్డ్నెస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. వాటర్ హార్డ్నెస్ యొక్క యూనిట్స్ ఏంటి? ppm ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్, ppm ఆఫ్ కాల్షియం కార్బోనేట్, ppm ఆఫ్ సోడియం క్లోరైడ్ ఆర్ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఆఫ్ ఐరన్? ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ppm ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇండికేట్స్. BOD అనేది మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది? టెంపరేచర్ ఆఫ్ వాటర్, ఆర్గానిక్ పొల్యూషన్ లెవెల్, డిజాల్వ్డ్ సాల్ట్స్ ఆర్ pH వాల్యూ? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఆర్గానిక్ పొల్యూషన్ లెవెల్ అనేది ఏదైతే ఉంటుందో ఈ ఆర్గానిక్ పొల్యూషన్ లెవెల్ని BOD అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఎలా అంటే మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఐడెంటిఫై చేయడానికి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యూట్రిఫికేషన్ రిజల్ట్స్ ఫ్రమ్. యూట్రిఫికేషన్ అనేది దేని వల్ల జరుగుతుంది? ఎక్సెస్ ఆక్సిజన్, ఎక్సెస్ న్యూట్రియంట్స్, ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఆర్ కోల్డ్ టెంపరేచర్? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, ఎక్సెస్ న్యూట్రియంట్స్. ఎక్సెస్ న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళి వాటర్ బాడీలో సెటిల్ అయిపోవడం వల్ల మనకి యూట్రిఫికేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఆల్గల్ బ్లూమ్స్ అనేవి మనకి వాటర్ బాడీస్లో ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కోలిఫార్మ్ బ్యాక్టీరియా ఇన్ వాటర్ ఇండికేట్స్. ఈ క్వశ్చన్స్ మన మెటీరియల్ ఎవరైతే చదువుంటారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఐదర్ కామెంట్ సెక్షన్లో కానీ లేదా మీకు మీరు చెక్ చేసుకోండి ఎన్ని క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామని.
ఆన్సర్ చేయలేకపోతే నెక్స్ట్ సెషన్ కల్లా ఒకసారి తరోగా రివైజ్ చేసుకొని వచ్చి ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కోలిఫామ్ బ్యాక్టీరియా ఇన్ వాటర్ ఇండికేట్. కోలిఫామ్ బ్యాక్టీరియా మనకి వాటర్లో దేన్ని ఇండికేట్ చేస్తుంది? సెలినిటీ, ఆర్గానిక్ ప్యూరిటీ, ఫీకల్ కంటామినేషన్ ఆర్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఫీకల్ కంటామినేషన్. ఫీకల్ కంటామినేషన్ అనేది జరుగుంటే ఆ వాటర్లో మనకి ఏం కనిపిస్తుంది? కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది కనిపిస్తుంది. ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది మీకు ఆల్రెడీ అడగడం జరిగింది. ఓకే, ఇది మనం ఆల్రెడీ పీవైక్యూ సిరీస్లో కూడా ఈ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్, ద pH ఆఫ్ పోర్టబుల్ వాటర్ షుడ్ రేంజ్ బిట్వీన్. పోర్టబుల్ వాటర్ అంటే నథింగ్ బట్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పోర్టబుల్ వాటర్ అని కూడా అంటాం. ఈ పోర్టబుల్ వాటర్ యొక్క రేంజ్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉండాలి? 4 to 5, 5.5 to 6.5, 6.5 to 8.5 ఆర్ 9 to 10. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, 6.5 to 8.5 మన పోర్టబుల్ వాటర్ యొక్క రేంజ్. ఇది దేని ప్రకారం అంటే IS 105002012 ప్రకారం మనకి డ్రింకింగ్ వాటర్ యొక్క రేంజ్ అనేది 6.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టర్బిడిటీ ఆఫ్ వాటర్ ఈస్ మెజర్డ్ ఇన్. వాటర్ యొక్క టర్బిడిటీని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు? NTU, దాన్ని మనం నెఫ్లోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్స్ అంటాం, ఆర్ BQ/L ఆర్ mg/m³. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ NTU. దీన్నే మనం నెఫ్లోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్స్ అంటాం. ఇది మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది రిగార్డింగ్ యూనిట్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఆ యూనిట్స్ గురించి అడిగిన క్వశ్చనే ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ బార్న్ డిసీజ్ ఇంక్లూడ్ ఆల్ ఎక్సెప్ట్. కింద వాటిలో వాటర్ బార్న్ డిసీజ్ అనేవి అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ ఏది? టైఫాయిడ్, కలరా, మలేరియా ఆర్ డిసెంట్రీ. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, మలేరియా. మలేరియా అనేది మనకి వెక్టార్ బార్న్ డిసీజ్. ఇది దేని వల్ల కాజ్ అవుతుంది? డ్యూ టు మస్కిటోస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ మెజర్స్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ మనకి దేన్ని మెజర్ చేస్తుంది? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, టోటల్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని మెజర్ చేసేది మనకి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, IS 105002012 ఈస్ ద ఇండియన్ స్టాండర్డ్ ఫర్. ఇందాక డిస్కస్ చేసాం. ఇది దేని స్టాండర్డ్, దేన్ని ఇండికేట్ చేస్తుంది? డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఓకే, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి రేపటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు ఈ 30 క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా చెప్పగలిగారు, ఎన్ని రాంగ్గా చెప్పగలిగారు అనేది చూసుకోండి. అండ్ ఆల్సో ఎవరైతే మన మెటీరియల్ చదివి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేము అనుకుంటున్నారో ఒకసారి మెటీరియల్ మళ్ళీ మొత్తం తరోగా రివైజ్ చేసుకోండి. అండ్ మా దగ్గర ఈ మెటీరియల్ లేదు, మేము పర్చేస్ చేయాలి అనుకుంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉన్నా కానీ మెటీరియల్ గురించి మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe for more updates and we will discuss next session tomorrow. See you all.